ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 2. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను. యెషయా 49:11. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు అనుదినం మొయ్యవలసి వస్తున్నా ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాము. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా. మందబుద్ధులారా, తెలివిలేని వాళ్ళలారా, మీ విజయ జీవితాలకు సాధనాలివే. మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు. మీ బ్రతుకుల్లో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది. మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశారు. అది తొలగిపోతే ఇక మీకు విమోచన, విజయమే అనుకుంటున్నారు. పొరపాటు. ఆ శోధన తొలగటం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే, ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి. వెనక్కి తిరిగి వెళ్ళు, తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలన్నీ అంతలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకు అవగతమే. అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే. ఆయన దృష్టి బూదిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించటం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించటం కూడా. మద్ది చెట్టు గాలివానలో పరీక్షకి గురవడమే కాదు, దృఢపడుతుంది కూడా. ఆమెన్.